హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మీకోసం క్విక్ అండ్ ఈజీ రెసిపీ పోహా ఉప్మా ఎట్లా చేయాలో చూపిస్తున్నాయి. ఇది డిన్నర్లోకైనా తినొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు. ముందైతే దీనికోసం కడాయిలో హింగువ, జీలకర్ర, ఆవాలు సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు ఇంకా గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా అయితే ఉప్పు యాడ్ చేసేసుకొని మొత్తం అన్ని కలిపి మనం ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో ఉప్పు వేసుకోవడం వల్ల మన వెజిటేబుల్స్ అన్ని తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందైతే మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, అటుకులు పొడి పొడిగా ఉండాలి. ఇట్లా ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టుకోవద్దు. కొద్దిసేపే నానబెట్టేసుకొని తొందరగా నీళ్ళన్నీ పిండేసేసి దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీంట్లోనే కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసేసుకొని, సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, సో పోహా ఏదైతే ఉందో పోహా కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనము ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని, పల్లీలు ఏవైతే ఉంటాయో పల్లీలు మనము డీప్ ఫ్రై చేసుకొని పల్లీలు కూడా మీ నుంచి యాడ్ చేసేసుకోవాలి. సో పైనుంచి యాడ్ చేసుకున్నప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది మన భుజియాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్